ఉమా. సిరి, సిరి రా పద వెళ్దాం. సిరి, ఉండు ఉమా, ఇంకా కొన్ని గోళీలు లేవు. ఉమా, వెళ్ళేటప్పుడు కొనిస్తా గాని పద. సిరి, మరి లాకి? ఉమా, రాకి వాళ్ళకి పని ఉందట, మనం వెళ్దాం పద. సిరి, ఉమా, అంకుల్ ఇక బయలుదేరుతున్నాం. రఘురామ్, ఎలా వెళ్తారు? ఉండు, నేను వస్తా. ఉమా, వద్దులేండి అంకుల్, ఇంత ఎండలో మీరు వస్తే అసలు మీకు ఆరోగ్యం బాగుండదు కదా, నేను వెళ్తాలేండి. బాయ్ అంకుల్. రఘురామ్, సరే బాయ్ అమ్మ. బాయ్ చిట్టి తల్లి. కార్తిక్, నువ్వు ఉమని డ్రాప్ చేయొచ్చుగా. ఏంటి డాడ్, నేనా? రఘురామ్, అంటే అమ్మాయి ఒక్కటే ఆటోలో, అంటే పైగా చిన్న పాప కూడా ఉంది. రంగయ్య కూడా టైంకి ఇంట్లో లేడు, లేకపోతే అతన్ని పంపించేవాడిని. సర్లే, ఏం చేద్దాం. మీరు అంతా ఫీల్ కానక్కర్లేదు కానీ వెళ్తున్నాలేండి. రఘురామ్, నువ్వు మొండిగా ఉన్నా నేను చెప్పిన పని చేస్తావు. ఉమా, ఏంటి ఒక్క ఆటో కూడా రాలేదు, కొంచెం ముందరికి వెళ్దాం. సిరి, పద తల్లి. సిరి, ఉమా, నాకు నిద్ర వస్తుంది. ఉమా, అవునా, కొద్దిగా ముందరికి వెళ్దాం. సిరి, నేను రాను పో, నాకు నిద్ర వస్తుంది. ఉమా, సరే రా, నిన్ను ఎత్తుకుంటా. సిరి, ఉమా, ఏంటి ఒక్కటి కూడా లేదు, లంచ్ టైం అనుకుంటా అని వెళ్తూ ఉన్నాం. ఉమాకి శివ, ఏంటి బంగారం ఒక్కదానివే వెళ్తున్నావు? రా, ఇంటి దగ్గరే డ్రాప్ చేస్తా. ఉమా, ఏం వద్దు, నేను వెళ్ళగలను. గుడికి రమ్మంటే రాకుండా ఇక్కడికి వచ్చావు, సరే ఇక్కడన్నా మనం ఫ్రీగా మాట్లాడుకుందాం. ఈ బుడ్డదాన్ని ఇటు అలా ఎత్తుకొని ఏం నడుస్తావు? ఉమా, వద్దు. సరే రా అయితే కూర్చో. నా బైక్ ఎంత అదృష్టం చేసుకుందో ఈరోజు. ఉమా, చూడు రోడ్డు మీద ఏంటి, నువ్వు ముందు వెళ్ళు. ఎక్కడికి వెళ్ళాలి బంగారం, నువ్వు ఇక్కడే ఉంటే, నీకు తెలుసా ఈరోజు గుడికి వచ్చి ఉంటే నేను నీకు తాళి కట్టేవాడిని. పూజారి గారు మంచి ముహూర్తం ఉంది అన్నారు, కానీ నువ్వే రాలేదు. ఉమా, చూడు, సిరిని కాపాడవన్న కారణంతో మాత్రమే నిన్ను భరిస్తున్నా, లేకపోతే నిన్ను నీ పిచ్చి పిచ్చి కూతలు కూయకుండా వెళ్ళు. వెళ్ళను. ఏం చేస్తావు? నీ వెంట వస్తా. నువ్వు నా బైక్ ఎలా ఎక్కవో నేను చూస్తా. కార్తిక్, ఎక్కడికి వెళ్ళింది తను, అస్సలు కనిపించడం లేదు. ఒకవేళ ఆటోలో వెళ్ళిందా అనుకుంటూ సైడ్ తిరగగానే అదిగో తను. కానీ అతను ఎవరు? తన వెంట వెళ్తూ ఉన్నాడు. తెలిసిన వ్యక్తి అయితే బైక్ ఎక్కాలి, కానీ ఎక్కకుండా నడుచుకుంటూ వెళ్తుంది, పైగా పాపను కూడా ఎత్తుకొని. ఒకవేళ వాడు ఏడిపిస్తున్నాడా తనని? బంగారం, ఎక్కు బంగారం. చూడు, నువ్వు ఇలా నడుస్తుంటే నాకేం బాలేదు బంగారం. చూడు నిన్ను అంటున్న ఉమకి ఒక్కసారిగా వాళ్ళ ముందు కారు ఆగగానే సడన్గా ఇద్దరు షాక్ అయ్యారు. కార్తిక్, హే ఎవరు నువ్వు, ఎందుకు తనంట వస్తున్నావు? శివ, ఎవరైతే నీకెందుకు, నీ పని నువ్వు చూసుకోపో. కార్తిక్, ఎవరు తను? ఉమ, అంటే అది. శివ, ఏంటి బంగారం, నీకు తెలుసా ఇతను? మరి నాకు చెప్పనే లేదు. కార్తిక్, బంగారమా? శివ, అవును, మీ పేరు తెలియదు కానీ తను. ఉమ, మీరెందుకు వచ్చారు? కార్తిక్, అంటే డాడీ పంపించారు. ఉమ, అవునా, నేను ఆటోలో వెళ్ళేదాన్ని కదా. కార్తిక్, డాడీ చెప్పారు కాబట్టి. ఉమ, సరే పదండి. ఏంటి బంగారం, వాడు ఎవరితోనో వెళ్తున్నావు? బంగారం, బంగారం, చూస్తా, వాళ్ళకుండా వెళ్తున్నావు కదా, నిన్ను ఊరికే వదలను. ఉమ, అమ్మయ్య, ఎలాగో ఈయన వచ్చారు, లేకపోతే. కార్తిక్, ఎవరు వాడు బంగారం అంటున్నాడు? అంటే అది రోడ్డు మీద. ఉమ, అంటే అతను మా వీధి దగ్గర ఉంటాడు, కనిపిస్తే లిఫ్ట్ ఇస్తాను అంటుంటే వద్దు అంటున్నా. కార్తిక్, అలా కనిపించడం లేదే, బంగారం అని. ఇంకా అంటే ఊరికే తెలుసుకుందామని ఇబ్బంది పెడుతున్నాడేమో అని. ఉమ, అలాంటిదేం లేదండి. కార్తిక్, అవునా, నేను మీకు ఒకటి చెప్పాలి. అది ఇందాక రూమ్లో నేను అలా మిమ్మల్ని అని ఉండకూడదు. ఉమ, పర్వాలేదండి, అందులో నా తప్పే ఉంది. మిమ్మల్ని అడగకుండా మీ రూమ్కి రావడం, ఇంకా డోర్ దగ్గర గోళీలు ఉండడం వల్ల మీరు స్లిప్ అవ్వడం, ఇవన్నీ నా తప్పులే. అందుకే కదా మీరు నన్ను అంది. దానికి ఐఎమ్ రియల్లీ సారీ. ఇంకెప్పుడు అలా జరగకుండా చూసుకుంటాను. కార్తిక్, ఏంటి తను? నేను తన్ని అన్ని మాటలు అంటే అస్సలు రియాక్ట్ కాలేదు, పైగా సారీ చెప్పాలి అనుకుంటే తనే చెప్తుంది. ఉమా, ఇక్కడే ఆపండి, అదిగో అదే మా ఇల్లు, నేను వెళ్తాలేండి. కార్తిక్, సరే. అలా ఒళ్ళు ఉన్న పాపని ఎత్తుకొని హడావిడిగా వెళ్ళిపోయింది. కార్తిక్, ఏంటి తను, కనీసం బాయ్ కూడా లేకుండా అనుకుంటూ తను వెళ్ళిన వైపు చూస్తూ తను లోపలికి వెళ్ళగానే కార్ రిటర్న్ చేసుకుని వెళ్తున్న తనకి ఫోన్ రింగ్ అయ్యే శబ్దం వినిపించి, ఓ, తను ఫోన్ మర్చిపోయిందేమో.
సీట్ కింద పడ్డ ఫోన్ తీసుకునే లోపు అది ఆన్ అయింది. ఎవరు అని చూసి హలో అనే లోపే అవతలి వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి బంగారం, వాడి కారులో వెళ్ళావు? సంవత్సరం నుండి నేను ప్రేమ ప్రేమ అని తిరుగుతూ ఉంటే నచ్చలేదు, కానీ ఉదయమే వాడి ఇంటికి వెళ్ళావు. అప్పుడే వాడు అంత బాగా నచ్చాడా నీకు? ఓ, అర్థమైంది. వాడికి కారు, పెద్ద బంగ్లా, పైగా ఎర్రగా బుర్రగా ఉన్నాడు. నేనేమో వాడికంటే సాదా సీదాగా ఉంటా కదా, అందుకే పిచ్చి కుక్కలని వెంట పడుతున్నా నీకు నచ్చలేదు. చూస్తూ ఉండు బంగారం. బంగారం అని అంటున్నా కదా అని నన్ను తేలికగా చూస్తున్నావు కదా. చెప్తా పని. నేను చేసే పనికి నీకు బాగానే తెలుస్తుంది ఈ శివ అంటే ఏంటో. బాయ్ బంగారం. ఎవరి తను ఇంతలా బెదిరిస్తుంటే తను మాత్రం నేను అడిగితే ఏం చెప్పలేదు అనుకుంటూ కార్ రిటర్న్ తీసుకుని ఉమా ఇంటికి వెళ్ళాడు. ఉమా సిరిని గదిలో పడుకోబెట్టి వాటర్ గడగడ తాగి అమ్మో ఒక్క నిమిషం ఆయన రాకపోయి ఉంటే అనుకుంటూ సిరిని చూస్తూ, ఏంటి దేవుడా ఇది, నా జీవితంలో జరిగినవన్నీ చాలదా, మరి ఇతను ఎందుకు ఇంతలా ఇబ్బంది పెడుతున్నాడు? తనని చూస్తుంటేనే చాలా భయంగా ఉంది నాకు. ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు అనుకుంటూ ఉన్న ఉమకి కాలింగ్ బెల్ మోగడంతో ఇప్పుడు మళ్ళీ వచ్చాడేమో, ఎలా ఇప్పుడు? రాఖీ కూడా లేడు. రాఖీకి ఫోన్ చేస్తా. వద్దు, వాడు శామ్తో సినిమాకి వెళ్ళాడు. ఇప్పుడు పిలిస్తే మళ్ళీ శామ్ తప్పుగా అనుకుంటుంది. కానీ బయట తను ఉండడం ఎవరైనా చూస్తే, కానీ డోర్ ఓపెన్ చేయగానే లోపలికి వస్తాడు, వచ్చి లాక్ చేస్తాడు. అది చూసినా తప్పుగా అనుకుంటారు. ఎలా అనుకుంటూ ఉండగానే చాలాసార్లు బెల్ మోగడంతో డోర్ దగ్గరికి వెళ్ళి, చూడు ప్లీజ్, నన్ను ఇబ్బంది పెట్టకుని దండం పెడతాను. నేను నిన్ను ప్రేమించలేను, పెళ్ళి కూడా చేసుకోలేను. నా జీవితంలో ఇప్పటికే నాకు చాలా కష్టాలు ఉన్నాయి. నువ్వు మళ్ళీ నన్ను ఇబ్బంది పెట్టకు ప్లీజ్, ఇక నుండి వెళ్ళిపో. నువ్వు ఇలా డోర్ దగ్గర ఉంటే చూసేవాళ్ళు నన్ను తప్పుగా అనుకుంటారు. నిన్న నువ్వు ఇంట్లోకి వచ్చి వెళ్ళిన తర్వాత పక్కింటి వాళ్ళు అడిగారు ఎందుకు వచ్చాడు అని. ఏం చెప్పాలో కూడా తెలియదు నాకు. ప్లీజ్ ఇక నుండి వెళ్ళిపో. కార్తిక్. అయ్యో నేనండి కార్తిక్ని. ఉమ. కార్తిక్ అదేనండి మీ అంకుల్ పెద్ద అబ్బాయిని. ఉమ. ఓ మీరా, సారీ అండి, ఎవరో అనుకున్నా, లోపలికి రండి. కార్తిక్. ఉమ. మీరిలా? కార్తిక్. మీ ఫోన్. ఉమ. ఓ సిరిని ఎత్తుకున్నా కదా, పర్స్లో పెట్టుకున్నా అనుకున్నా. థ్యాంక్స్ అండి. కార్తిక్. పర్వాలేదు, అతను మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు కదా, మరి ఎవరికి చెప్పకుండా ఇలా. ఉమ. అంటే అది అతను బేసిక్గా మంచివాడే, కానీ ప్రేమ పెళ్ళి అనుకుంటూ ఇలా చేస్తున్నాడు. పైగా మా సిరి ఇప్పుడు ఇలా ఉంది అంటే కారణం అతనే. తనే లేకుంటే సిరి నాకు దక్కేది కాదు. సిరిని కార్ కింద పడకుండా ఆపి తను చావు అంచుల వరకు వెళ్ళాడు. అప్పుడు తనతో ఏదో కృతజ్ఞతతో మాట్లాడితే అతను దాన్ని ప్రేమ అనుకుని ఇలా చేస్తున్నాడు. అందుకే ఎవరికీ చెప్పలేదు కార్తిక్. కానీ అతను ఫోన్ చేసి బెదిరిస్తూ ఉన్నాడు. ఉమ. అతను అంతేలేండి, మీరేం కంగారు పడకండి. మీరు మొదటిసారి మా ఇంటికి వచ్చారు, ఉండండి కాఫీ తీసుకొస్తా. కార్తిక్. అయ్యో వద్దండి. ఉమ. పర్వాలేదు ఉండండి తెస్తాను. కార్తిక్. ఏంటో నేను కాఫీ టీ అసలు తాగను, కానీ. ఉమ. తీసుకోండి కాఫీ. ఏంటి ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు? కార్తిక్. ఏం లేదు అనుకుంటూ తాగుతూ ఉన్నాడు. ఉమ. ఎలా ఉందండి? కార్తిక్. చాలా బాగుంది. ఉమ. కార్తిక్. సరే ఇక నేను వెళ్తాను. ఉమ. చాలా థ్యాంక్స్ అండి. కార్తిక్. పర్వాలేదు, ఏమన్నా ఇబ్బంది ఉంటే నాకు ఫోన్ చేయండి. ఉమ. కార్తిక్. మరి నాకు ఫోన్ ఎలా చేస్తారు? ఉమ. ఏంటి? కార్తిక్. అదే నా నంబర్ మీ దగ్గర లేదు కదా, మీ ఫోన్ ఇవ్వండి, నా నంబర్ ఇస్తాను. ఉమ. ఇదిగోండి. కార్తిక్. ఎప్పుడైనా కాల్ చేయండి ఇబ్బంది ఉంటే. ఉమ. థ్యాంక్స్ అండి. కార్తిక్. బాయ్. ఉమ. బాయ్. అమ్మో మళ్ళీ శివ అనుకున్నా. అంకుల్ అబ్బాయి చాలా మంచివాడిలా ఉన్నాడు అనుకుంటూ సిరి ఇంకా నిద్రపోతుంది. ఈలోపు పని చేసుకుంటే ఈలోపే రాఖీ వాళ్ళు కూడా వస్తారు. కార్తిక్. ఏంటి, నేను తనేదో మాట వరుస కంటే నిన్న నంబర్ ఎందుకు ఇచ్చాను? ఏంటి నేను? కార్తిక్. నేను కాఫీ తాగాను. ఏంటో నాకు పదే పదే తనే ఎందుకు గుర్తొస్తుంది? మేబీ తనకి సారీ చెప్పలేదు కదా, అందుకే నేను ఇలా ఆలోచిస్తున్నా అనుకుంటా. ఒకసారి తనకు ఫోన్ చేసి సారీ చెప్తా. ఉమ. సిరి ఏం చేస్తున్నావు? సిరి. ఉమ. గేమ్ ఆడుతూ ఉన్నా. ఉమ. ఉండు, నేను పాలు తెస్తాను. కార్తిక్. ఏంటి ఫోన్ లిఫ్ట్ చేయలేదు? మళ్ళీ చేస్తా. ఉమ. సిరి పాలు తాగు, ముందా ఫోన్ పక్కన పెట్టు అని చెప్పానా?
హ అంటూ ఫోన్ పక్కన పెట్టేలోపు కాల్ బటన్ నొక్కేసింది కార్తీక్. హలో హలో ఏంటి మాట్లాడడం లేదు? ఉమా. సిరి ఏంటి కోపంగా ఉన్నావా? మరి గేమ్ వద్దు అంటున్నావు? ఉమా. ఇలా రా, పాలు తాగురా. చూడు నేను ఒకటి చెప్తాను, ఎవరికి చెప్పొద్దు, రాఖీకి కూడా. సరే. ఉమా. చూడు తల్లి, నీకు బోలెడు బొమ్మలు కొనిస్తాను, కానీ నువ్వు రాఖీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు తన దగ్గరికి వెళ్ళి హాయ్ చెప్పి రావాలి. అలాగే రాఖీతో ఉండకూడదు. ఇంకా రాఖీ పిలిచినప్పుడు అస్సలు వెళ్ళొద్దు. రాఖీ భోజనం చేసేటప్పుడు నువ్వు తన దగ్గరికి వెళ్ళకూడదు. ఇంకా చూడు, నువ్వు నిద్రపోయేటప్పుడు తన దగ్గర ఉంటాను అని అస్సలు అల్లరి చేయకూడదు. సిరి. ఎందుకుమా రాఖీ దగ్గరకు వెళ్ళకూడదు? అంటే అది ఉమా. అంటే అది చూడు, నువ్వు పక్కింటి చింటూ వస్తే ఎందుకు వద్దు అంటావు? సిరి. చింటూ అందరితో మాట్లాడుతూ ఉంటాడు, నాతో మాట్లాడడు, నాతో అస్సలు ఆడుకోడు. ఉమా. అవునా? మరి రాఖీతో నువ్వు మాట్లాడితే శామ్ కూడా నీలాగే అనుకుంటుంది కదా? సిరి. శామ్ ఎందుకు అలా అనుకుంటుంది నాలాగా? ఉమా. అంటే నీకు చింటూలాగే రాఖీ కూడా శామ్ ఫ్రెండ్ కదా, అందుకే నీలాగే. సిరి. ఓ అవునా, సరే ఉమా, నువ్వు చెప్పినట్టు వింటా. కానీ నాకు బొమ్మలు ఇంకా ఐస్ క్రీమ్ కొనిస్తావా? ఉమా. కొనిస్తా. అయితే నువ్వు నేను చెప్పినట్టు వినాలి. సిరి. కానీ ఉమా, నా గోళీలు 2 లేవు. ఉమా. అవునా, సరే సాయంత్రం కొనిస్తాలే. సిరి. అయితే సరే. ఉమా నాకు బోలెడన్ని బొమ్మలు ఇంకా ఐస్ క్రీమ్స్ కొనిస్తుంది. హే కార్తిక్. ఏంటి తను పాపని వాళ్ళ తమ్ముడు దగ్గరికి వెళ్ళొద్దు అంటుంది? ఏమై ఉంటుంది అసలు? అయినా నేనేంటి వాళ్ళ మాటలు వింటున్నాను అనుకుంటూ కాల్ కట్ చేశాడు. ఉమా. నన్ను క్షమించు సిరి, నిన్ను రాఖీకి దూరంగా ఉంచడానికి బొమ్మలు కొనిస్తాను అని చెప్పాను. ఏం చేయను, శామ్ నన్ను అంటే ఏం బాధపడను. కానీ ఒకవేళ తను రాఖీతో కూడా ఇలాగే అంటే ఖచ్చితంగా నా వల్ల వాళ్ళకి గొడవలు వస్తాయి. అది నాకు ఇష్టం లేదు. అందుకే నిన్ను దూరంగా ఉంచితే వాళ్ళ మధ్య ఏ గొడవలు రావు. సాయంత్రం నిన్ను బయటకు తీసుకెళ్ళి బొమ్మలు ఇంకా నీకు ఇష్టమైనవి కొనిపెడతాను. అప్పుడు ఆడుకుంటూ గదిలోనే ఉంటావు. ప్రియా. అబ్బా మహి, ఈరోజు అన్నీ సర్ది వంట చేసేలోపు నా ప్రాణం పోయినట్టుంది. ఇంకా వీడేమో అస్సలు ఉండడం లేదు. మహి. అవునా, కొత్త ప్లేస్ కదా, అందుకే అలవాట్లేదు కదా బాబుకి. ప్రియా. అయిన వాడికి బొమ్మలు కూడా లేవు, ఎలా ఆడుకుంటాడు? మహి. అది నాకు తెలుసు, అందుకే పక్క ఊరిలో ఒక బొమ్మల షాప్ ఉందంట, చాలా పెద్దది. సాయంత్రం వెళ్ళి తీసుకుని వస్తాను. ప్రియా. మహి, నేను వస్తాను, ఇంట్లో కూడా కొన్ని కావాలి. మహి. సరే సాయంత్రం వెళ్దాంలే. ప్రియా. ఇంకొంచెం పెట్టనా? మహి. ఇంకా చాలు, నువ్వు తిను అనుకుంటూ బాబుని ఎత్తుకుని వెళ్ళిపోయాడు. ప్రియా మహి వెళ్ళిన వైపు ప్రేమగా చూస్తూ తను కూడా తిని. కార్తిక్. ఏంటి తను వాళ్ళ తమ్ముని దగ్గర నుండి నువ్వు ఎందుకు దూరంగా ఉంచాలని చూస్తుంది? ఏమై ఉంటుంది? తను అసలు అర్థం కావడం లేదు నాకు అనుకుంటూ లేచి కూర్చుని, ఏంటో అయినా నాకెందుకు అనుకుంటూ ఉండేలోపే తన చూపు గది మూలన ఉన్న ఫ్లవర్ వాజ్ కింద పడింది. ఏంటి ఫ్లవర్ వాజ్ దగ్గర ఏదో ఉంది అనుకుంటూ చూడగా అక్కడ ఉన్న గోళీని చూస్తూ, ఇందాక పాప 2 లేవు అని వాళ్ళ అమ్మతో చెప్పింది కదా, ఇది ఇక్కడే ఉంటే ఇంకోటి ఎక్కడుందో అనుకుంటూ ఇందాక తను ఉమ మీద పడ్డం, ఉమని అన్ని మాటలు అనడం గుర్తు తెచ్చుకొని, ఏంటి నేను తనను అన్ని మాటలు అన్నాను? అద్దంలో చూసుకో, నీకు నేను పడను ఏంటి? నేను అలా అన్నాను ఏంటో, నేను అసలు అర్థం కాను. అలా ఎలా అనగలను తనని? తను మాత్రం చాలా మంచిది. అన్ని మాటలు అన్నా కూడా ఒక్క మాట కూడా అనలేదు. పైగా తనే సారీ చెప్పింది. ఎందుకో తను చాలా స్పెషల్గా కనిపిస్తుంది నాకు అనుకుంటూ కిందికి వెళ్ళి, అమ్మా ఏంటి బాబు, ఒక కాఫీ ఇస్తావా? కార్తిక్ అమ్మ చనిపోవడం వల్ల కస్తూరి తనని చిన్నప్పటి నుండి పెంచింది. అందుకే కార్తిక్ తనని అమ్మ అని పిలుస్తాడు. కస్తూరి కూడా తనని కొడుకులాగే పిలుస్తుంది. కాఫీ అడుగుతున్నావా? త్వరగా ఇవ్వవా? ఏంటో కార్తిక్ కొత్తగా కనిపిస్తున్నాడు. ఉమా. రాఖీ వచ్చేసారా? ఫ్రెష్ అయ్యి రండి, టీ తెస్తాను. రాఖీ. అక్క తను తెస్తుందిలే కానీ నువ్వెలా వచ్చావు? ఉమా. నేనా? అంకుల్ పెద్దబ్బాయి వచ్చారు నన్ను డ్రాప్ చేయడానికి. నా ప్లాన్ అంతా వృధా అయిపోయింది. హాయిగా ఆయనతో కలిసి వచ్చిందేమో. రాఖీ. ఏంటి అలాగే ఉన్నావు? అక్కకి నాకు టీ తీసుకొని రాపో.
ఉమా వద్దులే శ్యామ్, ఇప్పుడేగా నువ్వు వచ్చావు, ఉండు నేను తెస్తాలే, నువ్వు కూర్చో. శ్యామ్ అయినా రాఖీకి బుద్ధి లేదు, నేను తేవాలి ఆవిడకి. రాఖీ సిరి 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 లాకి రాఖీ ఏంటి లోపలే ఉన్నావు, లోపల ఏం చేస్తున్నావు? సిరి మరేమో నీకు శ్యామ్ ఏమవుతుంది? రాఖీ ఎందుకు? తను నన్ను చంపుకు తినే రాక్షసి. శ్యామ్ రాఖీ తను నా భార్య. సిరి భార్య అంటే ఫ్రెండా? రాఖీ ఎందుకు బుజ్జి తల్లి అలా అడుగుతున్నావు? సిరి అంటే ఉమా టీ తీసుకో రాఖీ ఏంటి ఏదో చెప్తున్నావు, ఏంటి సిరి అది? ఉమా ఏం లేదు రాఖీ, ఏదో ఊరికే అంటూ ఉంటుంది. సిరి నీకు స్నానం చేయిస్తా. రాఖీ అక్క ఇప్పుడే కదా వచ్చింది, కొద్దిసేపు నాతో ఆడుకుంటుందిలే. ఉమా వద్దులే రాఖీ, అసలు తను చేయించుకోదు ఆడుకుంటూ ఉంటే. నువ్వు సిరి. రాఖీ ఏంటక్క నువ్వు? శ్యామ్ రాఖీ నీకు బుద్ధి ఉందా అసలు? ఇప్పుడే కదా వచ్చాం, పెళ్ళంతో మాట్లాడాలని లేదు, కానీ ఇలా అక్కతో బాగానే మాట్లాడతావు. అయినా మీ అక్క చూడు పాపని ఎలా లాక్కెళ్ళిందో. అయినా నీకు తెలివి ఉంటేనే కదా అసలు. అదే మన పిల్లలైతే ఎంతసేపు కావాలంటే అంతసేపు మనతోనే ఉంటారు. సిరి రాఖీ అయ్యో ఏంటి ఇంత అందంగా ఉన్నావు, ముందు పుట్టింటే నిన్నే పెళ్లి చేసుకునేవాడిని, నాకు బాధ తప్పి ఉండేది కదా. శ్యామ్ రాఖీ ఏంటి నువ్వు? రాఖీ అవును, ఎక్కడికి వెళ్తున్నావు సిరి అమ్మ నేను బొమ్మలు కొనుక్కోవడానికి వెళ్తున్నాం. రాఖీ బొమ్మల? సిరి రాఖీ ఎందుకు అమ్మ నీకు కొనిస్తుంది ఇప్పుడు? సిరి అంటే నేను నీతో మాట్లాడాను కదా అందుకే. రాఖీ ఏంటి? ఉమా సిరి ఎక్కడున్నావు, రా త్వరగా. రాఖీ అక్క నేను తీసుకెళ్తాలే. ఉమా వద్దులే రాఖీ, ఇప్పుడేగా బయటకు వెళ్ళొచ్చావు, నేను వెళ్తాలే. రాఖీ సరే శ్యామ్ కూడా వస్తుందిలే నీతో పాటు. ఉమా వద్దులే నేను వెళ్తున్నా జాగ్రత్త. రాఖీ ఏంటి అక్క విచిత్రంగా ఉంది, తనను ఒంటరిగా ఎలా? శ్యామ్ ఏంటి? రాఖీ నీకు బుద్ధి లేదా? అక్క వెళ్తుంటే తనతో పాటు వెళ్తేనే కదా నీకు కావలసినవన్నీ తీసుకోవచ్చు. పైగా నా శాలరీ డబ్బులు మన దగ్గరే ఉంటాయి, డబ్బులు సేవ్ చేయమని చెప్పడం కాదు, పాటించాలి. శ్యామ్ అవును కదా, సరే నేను వెళ్తాను. రాఖీ అక్క వెళ్ళింది, శ్యామ్ వెళ్ళని, నేను వెళ్తున్నా కదా. రాఖీ ఎలాగో శ్యామ్ వెళ్ళింది కాబట్టి ఇంకా నాకు అక్క ఒంటరిగా వెళ్ళిందనే భయం ఉండదు. శ్యామ్ వదిన ఉమా శ్యామ్ నేను వస్తాను. ఉమా నాకు తెలుసు రాఖీ, నీకు నేనంటే చాలా ఇష్టం, కానీ ఆ ఇష్టం నీ జీవితాన్ని ఎక్కడ నాశనం చేస్తుందో అన్న భయం వల్లనే నేను నీకు సిరిని దూరం పెడుతున్నా. శ్యామ్ వదిన ఆటో. ఉమా శ్యామ్ వదిన నేను అక్కడ బ్యూటీ పార్లర్లో ఐబ్రో చేయించుకుంటా, ఈలోపు నువ్వు బొమ్మలు చూస్తూ ఉండు. ఉమా సరే శ్యామ్. సిరి ఉమా నేను కూడా వెళ్తా. ఉమా ఏంటి బొమ్మలు నీకోసమే కదా, నువ్వు లేకుండా ఎలా? సిరి శ్యామ్ నీతో నేను వస్తా. ఉమా శ్యామ్ తనని నీతో పాటే తీసుకెళ్ళు. శ్యామ్ ఈ పిల్ల రాక్షసి ఎక్కడ వదలదు నన్ను, రా సిరి వెళ్దాం. మరోవైపు మహి త్వరగా రా ప్రియా వస్తున్నా, ఇంకా ఆటో రాలేదు కదా. మహి అదిగో వస్తుంది, బాబు నీవు. ప్రియా మహి బాబు బొమ్మల షాప్ ఉంది కదా అక్కడికి తీసుకెళ్ళు. సరే సార్. ప్రియా మహి ఈ ఊరు కూడా చాలా బాగుంది కదా. మహి ఎందుకు నా మనసుకు ఇలా ఒక వింత అనుభూతి కలుగుతుంది, ఎప్పుడూ ఇలా లేదు నాకు, బహుశా బాబు వల్ల అనుకుంటా. నిజంరా, నువ్వు నా జీవితంలో వచ్చాక ఒక విధంగా నేను సంతోషంగా ఉన్నా. ప్రియా మహి నువ్వు ఇలానే బాబుతో ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఉమా ఏవండి ఇవి ప్యాక్ చేయండి, నేను ఇంకా చూస్తాను. ఓకే మ్యామ్. మహి దిగు. ప్రియా చాలా చాలా బాగుంది కదా, ఎంత పెద్దగా ఉంది. మహి అవును, నువ్వు కూడా కొన్ని చూడు, నేను చూస్తా. ప్రియా సరే అనుకుంటూ లోపలికి వెళ్ళి చూస్తూ ఉంది. మహి ఇది బాబుకి బాగుంటుంది కదా. మహి ఎక్కడికి వెళ్ళాడు ఇంతలోని? మహి ఇది చాలా చాలా బాగుంది అనుకుంటూ. ఉమా నువ్వెందుకు ఇలాంటివి ఇష్టపడుతూ ఉంటావు? ఉమా మహి నాకు ఇవంటే చాలా ఇష్టం, అవి అలా గాలికి ఊగుతూ ఉన్నప్పుడు వాటిని అలా చూస్తూ అవి చేసే శబ్దాలు వింటూ ఉంటే ఆ హాయి వేరుంటుంది తెలుసా. మహి అబ్బో నీలో కూడా మంచి మంచి అలవాట్లు ఉన్నాయి. అబ్బా మహి ఎప్పుడు ఏదో ఇప్పుడే తెచ్చా కదా, నీకు కూడా అలవాటు అవుతుందిలే.
కానీ ఇవి ఆ పైన కట్టొచ్చు కదా, నాకు సహాయంగా ఉంటుంది. మహి, ఈ వాల్ హ్యాంగింగ్ నువ్వు తెచ్చుకున్నావు కాబట్టి నువ్వే కట్టుకో, నాకెందుకు, అయినా నేను కట్టాలంటే నాకు ఒక స్పెషల్ గిఫ్ట్ ఇవ్వాలి. ఉమ, అబ్బో మహి నిన్ను. మహి, ఇస్తావా ఉమా? ఉమా ఉమా ఏంటి సిగ్గుపడుతున్నావా? హలో హలో సార్. మహి, ఇంకా ఏం కావాలి? ఇందాకటి నుండి అలాగే చూస్తున్నారు. మహి, ఈ వాల్ హ్యాంగింగ్ సార్, అది ఎవరో తీసుకున్నారు. మహి, అవునా, నాకు వేరేది ఇవ్వండి. సారీ సార్, అవి సేల్ అయిపోయాయి. మహి, అవునా, ప్లీజ్ ఇది నాకు ఇవ్వండి, కావాలంటే డబల్ రేట్ ఇస్తా. అయ్యో, ఆల్రెడీ ఎవరో తీసుకున్నారు సార్, వాళ్ళు ప్యాక్ చేయమన్నారు. మహి, సరే వాళ్ళు ఎవరో చూపించండి, నేను అడుగుతాను ప్లీజ్ అండి, ఇది నాకు చాలా ఇంపార్టెంట్. ఉమని మిస్ చేసుకున్నా, ఇప్పుడు తనకి ఇష్టమైన ఈ వాల్ హ్యాంగింగ్ని కూడా మిస్ చేసుకోలేను. ఉమ ఎక్కడుందో తెలీదు, కానీ అదిగో ఆ మేడం సార్ అక్కడున్నారు. మహి, ఎక్కడ? అదిగో అక్కడ చూడండి, ఆ ర్యాక్ వెనకాల. మహి, ఓకే థ్యాంక్స్. వాళ్ళు క్యాజువల్ అయి ఉండొచ్చు, నాకు మాత్రం అది ఒక జ్ఞాపకం. ఉమా, నేను ఇలాంటిదే కలిసి తీసుకున్నాం, మళ్ళీ దాన్ని చూసా, అస్సలు మిస్ చేసుకోను. ఈవిడేంటి ఇలా ఉంది, ఎవరైతే ఏంటి? హలో హలో ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. ఏంటి తను అటువైపు తిరిగి ఫోన్ చూస్తుంది కానీ మనుషుల్ని చూడలేదు. సరే, ఆవిడ ఎటు చూస్తే ఏం, నేను అడగాలనుకున్నది అడుగుతా. మేడం, మీరు ఆ వాల్ హ్యాంగింగ్ ప్యాక్ చేయమన్నారంట కదా, ప్లీజ్ మేడం, అది నా వైఫ్కి చాలా ఇష్టం, అది నాకు ఇస్తారా? కావాలంటే డబుల్ కాస్ట్ ఇస్తాను. ఉమా, అయ్యో నేను ఒక్కసారిగా అలా చూసేసరికి అప్పటి వరకు చుట్టుపక్కల ఉన్న గోలంతా ఇప్పుడు అస్సలు వినిపించడం లేదు. ఒకసారిగా అంత నిశ్శబ్దంగా ఉంది. ఇద్దరి గుండె చప్పుళ్ళు వాళ్ళకి స్పష్టంగా వినపడుతుంది. ఒక్కసారిగా మహి ఉమని చూసేసరికి తన కళ్ళు నిజమా కాదా అన్నట్టు అలాగే చూస్తూ ఉండిపోయాయి. ఇంకా ఉమ తన మనసులోని కోపం, మహి చేసిన మోసం, ఇవేమీ ఆ క్షణం తనకు గుర్తు రాలేదా అసలు? మహిని చూడగానే తనకే తెలియకుండా అలాగే మహిని చూస్తూ ఉంది ప్రియ. ఏంటి మహి, బాబుని కూడా నాకు ఇచ్చి ఎక్కడికి వెళ్ళాడు? ఈ చీరలో అస్సలు బాబుని ఎత్తుకోలేకపోతున్నాను అనుకుంటూ మహిని చూస్తూ ఉంటే అక్కడే తనకు దూరంగా కనిపిస్తున్న మహి దగ్గరికి వెళ్తూ ఉంది. అయ్యో, ప్రియ వెళ్తే బాబుని, ప్రియని ఉమ చూస్తే ఇంకేమైనా ఉందా? మహి, మహి, ఇక్కడేం చేస్తున్నావు నువ్వు? ఇదిగో బాబుని తీసుకో, ఈ చీరలో అస్సలు ఎత్తుకోలేకపోతున్నా, ఇంకా ఈ చీరను కూడా అస్సలు క్యారీ చేయలేకపోతున్నా. మహి, మహి ఏం చూస్తున్నావు, ఏముంది అక్కడ? మహి, ఉమా ఉమా మహిని అలాగే చూస్తూ ఉన్న ఉమకి ప్రియ వచ్చి తనని పిలవగానే ప్రియని, తన చేతిలో ఉన్న బాబుని, ఇంకా ప్రియ అన్న మాటలు తన చెవిలో మారుమోగుతూ ఉన్నాయి. ఒక్క క్షణం వాళ్ళని అలా చూడగానే తనకే తెలియని కోపంతో పక్క చూడగానే అప్పుడే డోర్ దాటుకొని వస్తున్న శామ్ని, సిరిని చూసి వీళ్ళ నీడ కూడా సిరి మీద పడకూడదు అనుకుంటూ తను నిల్చున్న ప్లేస్ నుండి అటువైపు ర్యాక్ ద్వారా ఫాస్ట్గా అందరినీ దాటుకుంటూ శామ్ దగ్గరికి వచ్చి, శామ్ పద త్వరగా ఇక్కడ నుండి. సిరి, ఉమా బొమ్మలు. శామ్, ఏమైంది వదినా? ఉమా, తర్వాత చెప్తా, ముందు రా అని సిరిని, శామ్ని గబగబా బయటకు తీసుకెళ్ళి, ఒక ఆటో కూడా రాలేదేంటి, ఇప్పుడు ఎలా అనుకుంటూ అలాగే నడుచుకుంటూ పక్క వీధి ద్వారా ఫాస్ట్గా నడుస్తూ వెళ్ళింది మహి. ఉమా ఉమా ఎక్కడికి? ఉమా ఆగు, ఒక్క నిమిషం అనుకుంటూ ప్రియ పిలుస్తున్నా పలకకుండా అందరినీ తోస్తూ బయటకు వచ్చిన మహికి ఉమా ఎలా వెళ్ళిందో అర్థం కాక, తను ఎలా వెళ్ళి ఉంటుంది, ఇలానా లేక ఇలానా, ఎలా వెళ్ళింది అనుకుంటూ అక్కడే నిలబడిపోయాడు శామ్. వదిన, ఎందుకంత ఫాస్ట్గా, అసలు ఏం జరిగింది? ఉమా, ఏం లేదు శామ్, ఏం లేదు అనుకుంటూ ఆటో కనపడగానే ఎక్కి త్వరగా వెళ్ళండి అని చెప్పింది. శామ్, ఏమైంది ఈవిడికి? ఎప్పుడూ లేనిది ఈవిడ ఇంత కంగారు పడుతుంది, పైగా ఎందుకో ఏడుస్తూ ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. అయినా అక్కడ ఏముంది అంతలా తను ఫాస్ట్గా రావడానికి? సిరి, ఉమా ఉమా నాకు బొమ్మలు కొనివ్వలేదు. ఉమా, కొనిస్తా అని చెప్పాను కదా, నోరు మూసుకుని ఉండు. శామ్, ఏంటి ఇంతలా కోప్పడుతుంది, ఎప్పుడూ లేనిది? ప్రియ, మహి ఏమైంది ఇలా బయటకు వచ్చావు? అసలు చూడలేదు ఉమని, ఎందుకంటే ఉమ ర్యాక్ అవతల ఉంది కాబట్టి. మహి, ప్రియ ఉమని చూశాను. ప్రియ, ఏంటి ఉమను చూసావా? మహి, ఇందాక అక్కడ ఎవరో అనుకుని తనతో. ప్రియ, నువ్వు ఎవరినో చూసి ఉమా అనుకున్నావేమో.
మహి లేదు ఉమనే. నా ఉమనే చూశాను. ఎక్కడికి వెళ్ళింది తను? ప్రియ ఉమ కాదు మహి, నువ్వెవరినో చూసి. మహి కాదు తనే. నన్ను చూడగానే తన కళ్ళల్లో ఆనందం చూశాను. ఇంకా నా మీద కోపంతో ఫాస్ట్గా వెళ్ళిపోయింది. ప్రియ అవునా? మహి హా, అంటే నువ్వు అన్నది కరెక్ట్. తను ఈ ఊర్లోనే ఉంది. ప్రియ మహి ముందు ఇక్కడి నుండి పద. మహి ఉండు ఒక్క నిమిషం అని ఉమ ప్యాక్ చేయమన్న వాల్ హ్యాంగింగ్ తీసుకొని ఆటోలో ఇంటికెళ్ళాడు.